విశాఖ వేదికగా చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ఈసీఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ త్వరలో జరగనుందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. విశాఖలోని ఒక హోటల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి పాల్గొని ఈ టోర్నమెంట్ ట్రోఫీని ఘనంగా ఆవిష్కరించారు. దేశ సరిహద్దుల్లో ప్రజలను కాపాడే సైనికుల సహాయార్థం ఈ నెల 27, 28 తేదీలలో పిఎం పాలెం ఏడీసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఒక గొప్ప ఆశయంతో జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ను విజయవంతం చేసేందుకు ప్రజలు, వాణిజ్య సంస్థలు భాగస్వామ్యులు కావాలని, వచ్చే 25 రోజుల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో క్రికెట్ అనేది ఒక ఎమోషన్ అని, అందుకే ఈ సేవా కార్యక్రమానికి దీనిని వేదికగా ఎంచుకున్నారని తెలిపారు. మొత్తం 6 టీంలు తలపడే ఈ 2 రోజుల టోర్నమెంట్లో సుమారు 35 నుండి 40 మంది ఎమ్మెల్యేలు, 15 మంది రాష్ట్ర మంత్రులతో పాటు సినీ, టీవీ ఆర్టిస్టులు, ప్రముఖ డాక్టర్లు, క్రీడాకారులుగా పాల్గొంటారని చెప్పారు. టోర్నమెంట్ స్పాన్సర్షిప్ కోసం వ్యాపారవేత్త మారుతి 10 లక్షల ఆర్థిక సాయం అందించడం అభినందనీయమన్న మంత్రి ఈ ఈవెంట్ ద్వారా సేకరించే 1 కోటికి పైగా నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అందజేస్తామని స్పష్టం చేశారు. ఫౌండేషన్ ద్వారా ఏదైతే అమర జవాన్ కుటుంబాల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఆంధ్ర రాష్ట్రమే కాబట్టి ఆంధ్రాలో ఏర్పాటు చేస్తామని చెప్పి ఉదయ్ చందర్ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చినప్పుడు ఒకటే చెప్పాను. ప్రస్తుతం వైబ్రెంట్ పీపుల్ ఉండేది వైజాగ్ అనేది రేపు రాష్ట్రానికే కాదు భారతదేశానికి ఒక చిరునామాగా ఏర్పడుతుందని చెప్పి అక్కడే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం. మొట్టమొదటిగా మీరు పోయి గంటా శ్రీనివాసరావు గారిని కలవండి, అక్కడ అన్ని అన్న చూసుకుంటారని చెప్పడం ఈ రోజు ఇక్కడికి మీరు అందరూ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకు చెప్పాను. ఎందుకంటే ఇది మంచి కాజ్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలంటే